మిస్టర్ వేణు, మీ చెల్లెలు తలనొప్పి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమెకు అవసరమైన అన్ని టెస్టులు చేశాను. వాటిని చూసి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించి వైద్యం మొదలు పెడతాను. అలాగే, అంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. 2 రోజుల్లో వచ్చి నన్ను కలిస్తే రిపోర్ట్ విషయం తెలియజేస్తాను. థ్యాంక్స్. వస్తాం. ఓకే, వస్తామండి. నమస్కారం. ఏమా ప్రేమ, మీ ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నావా? ఏమిటయ్యా దయానందం, బతుకులో నడిచే బస్సులుగా మీ అబ్బాయిలా గంతులేస్తాడు? వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పిక్నిక్ అంటే చాలు వాడి కాళ్ళ కింద తిరంగి పేలుతుంది, ఎగిరి కనిచేస్తాడు. అయితే ఇంకెప్పుడు ఆ మాట అతని ముందు ఎత్తను. ఇదిగో చూడు, నేను ఇలా కంటిన్యూస్ గా కుప్పగింతలేస్తే నీ ఒంటికి మంచిది కాదు. డాడీ, నేను బయలుదేరడానికి దాందేముందమ్మా, నువ్వు అడగాలే గానీ మీ నాన్నగారు మొత్తం బస్సులన్నింటినీ నీ వెనకాల చీమల బార్లా నడిపించారు. అవునమ్మా, ఆ విషయం నువ్వు నన్ను అడగాల. నీ ఇష్టం వచ్చిన బస్సు తీసుకో. ఓకే డాడీ. డొక్క దించేస్తాను అనుకున్నావు? ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళండి. వేణు, వేణు, ఏమిటలా పరోక్షణంగా చూస్తున్నావు? జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ చెగడ పడకుండా తీసుకురావాలి. వస్తాను. అయ్యా, ఇది నెల తాలూకు అకౌంట్స్ మీరు ఒకసారి చూసేస్తే. అబ్బా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? ఆఫీస్ పనులు, అకౌంట్లు, బస్ టికెట్లు, చిల్లర డబ్బులు ఇవన్నీ నేను చూసుకుంటే ఇక నువ్వెందుకు, ఈ స్టాఫ్ ఎందుకు? పోనా పని చేయండి, ఈ బస్ డిపో నా పేరు రాసేయండి, నేను చూసుకుంటాను. మళ్ళీ లేకపోతే ఏంటండి, మీరు యజమాని, ఇవి చూసుకోవటం మీ బాధ్యత. నా బాధ్యత గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు నన్ను ఒక 1 వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నా బదులు నువ్వు తీసుకుంటావా రెస్ట్? నిద్ర, భయ, మైథునాదులు స్వయంగా చేసుకోవాలి, ఇంకోటి చేయకూడదు. అవును కదా, అందుచేత నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ పనులన్నీ నువ్వు చూసుకో. మరి అయితే ఇంటికి వెళ్ళండి, ఇంకా కూర్చున్నారే? అబ్బా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. వెంటనే వెళ్ళండి ఇంటికి. సరే, వెళ్తున్నాను. రెస్ట్ తీసుకోండి శుభ్రంగాను. కనకమా, చిట్టి కనకమా, పిచ్చి కనకమా, చేయి పెడమా, నా ముద్ర పెడమా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఏంటండి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా? ఎర్ర చీర కట్టుకుని డేంజర్ సిగ్నల్ అదర కొట్టేస్తున్నావు. అబ్బా పొండి, బయట కూడా జరిగింది. చెయ్యి, అసలు నీ పేరు కనకమని మీ వాళ్ళు తప్పెట్టారే, బయట రాణి పెట్టాల్సింది. నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఏమిటండి వేళపాడ లేకుండాను? వేళపాడ ఏమిటి? నిన్ను ముట్టుకోవడానికి, ముద్దెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలా? నేనసలు ఎవరు పర్మిషన్ తీసుకోను. అబ్బా, కౌగిలింటే అబ్బా అంటున్నావు, ముందు ముందు అబ్బా 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 అంటావా? అది కాదండి, అబ్బా ఇచ్చావా గురు? గెలవలేదురా. అబ్బా అని బాతో అరిచాను. సర్లే, డ్యూటీ టైం అవుతుంది కదా. నువ్వు బస్ డ్రైవర్, నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలి కదా. వస్తా కనుక. ఇంతకాలం సగానికి పైగా డబ్బు మీరే కొట్టేస్తున్నారు అన్నమాట. ఎక్కువ విషయాలు తెలుసుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు బుద్ధిమంతుడు అనే బిరుదు ఉంది, దాన్ని అలాగే కాపాడుకో. తప్పుడు పనులు చేయించడం మీకు అలవాటేమో కానీ చేయడం నాకు అలవాట్లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయమని అడిగారంటే ఈ వార్త చిన్నగా అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లాభం లేదు. వీడి చేత షోలాపూర్ అమ్మించేసి శంకరగిరి మాన్యాలు కొనిపించాల్సిందే. మీరు అవసరమైతే విమానాలు రాపుతాను. అవతల మావిడ అర్థం వెళ్తాను చూడు. మీ ఆవిడేనా నమ్మకం ఏంటి? మావిడేనా పొద్దున ఎర్రచీర కట్టుకుంది అంటే ఎర్రచీర మావిడ ఎర్రచీరుకుంది. మావిడికి ఎంత అందంగా ఎదుర్కొంటుంది. ఎర్రచీర కూడా అనవసరంగా పొరపాటు చూడు. అది నా ఎర్రచీర విప్పకూడదు అనొచ్చు, కానీ వాళ్ళ ఆయన మన ఇద్దరిని గొయ్యి తీసుకొని పెట్టేస్తాడు. అంతేనంటావా? సరే పద అటక్కడికి బస్సు.
చెకింగ్ ఇన్స్పెక్టర్ కాసు కూర్చున్నాడు. కాసు కూర్చుంటే బస్ స్టాప్ ఎక్క మనం మనకెట్రా భయం పిచ్చిస్తున్నారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏంటి టికెట్స్ లాగి ఎట్టడో నన్ను చెకింగ్ చేస్తున్నారు. మన ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అది కానివ్వండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఇలాగ నేను ప్యాసింజర్ లేకపోతే. ఓకే, అలాగే. సార్ పాసింజర్స్ మొత్తం 42 టికెట్లు ఉన్నాయి. లెక్క చూసుకోండి. టికెట్ల మాట అలా ఉంచబోయ్, ఇవి నకిలీ టికెట్లు. టికెట్లు అదెలా వచ్చాయండి? ఎలా వచ్చాయా? నువ్వు తీసుకొస్తే వచ్చాయ్యా. నాకేం తెలియదు. తెలుసో తెలీదో తర్వాత తెలుస్తుంది. క్యాష్ బ్యాగ్ లాగి అది నెల జీతం కూడా దానిలో ఉంది. ఈ బ్యాగ్ లో జీతమే ఉందో లేక నువ్వు దొంగ టికెట్స్ సొమ్మే ఉందో తర్వాత తెలుస్తుంది. డ్రైవర్ బస్ తిరిగా డిపో పని. నిజంగా నాకేం తెలియదు సార్. ఆ సేపు ఆగు, తెలుస్తుంది. ఏమైంది ఉద్యోగం? తీసేయటం వాళ్ళు చేయగలిగిన పని. ఇది అన్యాయం. ఎవరైనా తప్పు చేయగలరు కానీ నువ్వు కల్లో కూడా తప్పు చేయలేవు గురు. నీలాంటి వాడు నేరం మొత్తం ఉద్యోగం తీసేది దారుణం గురు. అవును, ఈ డబ్బున్న వాళ్ళు కొట్టే దెబ్బలను భరించవలసిన అవసరం మనకు లేదు. వేణుకి ఉద్యోగం ఇచ్చేంత వరకు ఈ ప్రేమ బస్ నుంచి కదలడానికి వీలేదు. ఈ వేళ ఈ అన్యాయం నీ జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు. ఈ విషయం యూరంగా పెట్టి మనం అందరం స్ట్రైక్ చేద్దాం. చూడండి, మీరందరూ సమిష్టిగా స్ట్రైక్ చేసినా కూడా యాజమాన్యానికి ఏమాత్రం కూడా నష్టం రాదు. కానీ మీ భార్య బిడ్డలు ఏమవుతారో ఆలోచించి తిండి లేక మనమలా మాడిపోతారు. నా మాట వినండి. నా కోసం నా మీద సానుభూతి మీరందరూ స్ట్రైక్ చేయొద్దు ప్లీజ్. మీరందరూ మీ పనిలోకి వెళ్ళిపోండి. కమా భద్రం ఇలా తీసుకెళ్ళి. సరే పాయింట్ ఏమిటంటే తనకంటే పెద్దవాళ్ళ మీద కాలు దూని వాడేవాడు బాగుపడ్డాయా, కాలు కాంపౌండ్ ఫ్రాక్చర్ వచ్చి కూలబడిపోతాడు. ఎవరి హద్దుల్లో వాడు ఉండటం మంచి దయానందం గారు. కరెక్ట్. ఈ పాయింట్ నీకు తెలుసు కాబట్టి నువ్వు బాగున్నావు, ఇంకా బాగుంటావు. లేనాడి సంగతి మట్టి కొట్టు పోతాడు. అది గ్యారంటీ. నేను మీ చెల్లెల మెదడులో కళ్ళకు సంబంధించిన నరాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి మూలంగానే తరచూ కళ్ళకు గురవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగే పక్షంలో ఆమె 2 కళ్ళు పోయే ప్రమాదం. నా చెల్లెలు పూర్తి కావడానికి లేదు. నా ప్రాణాన్ని ప్రాణం నా చెల్లెలు చూసిపోతే నా బ్రతికే చెడకెత్తుతుంది డాక్టర్. నా జరగడం వీలేదు. డోంట్ గెట్ అప్సెట్ మిస్టర్ వేణు. మీ చెల్లెలకు ఆపరేషన్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఆపరేషన్ సుమారు 25-30 దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్, ఈ లోకంలో నా చెల్లి కంటే నాకు విలువ ఉండే ముఖ్యం ఇంకేం లేదు. ఆమె చూపు నిలుపుకోవడం కోసం నేను అలాగనే డబ్బు సంపాదిస్తాను. హ్యాండ్స్ అప్. ఎక్కడ వాళ్ళనే ఉండండి. కదిలితే కాల్ చేస్తాం. మీ సొమ్మే ముట్టుకో. ట్యాంక్ సొమ్ము దోచుకుని పోతాం. డోంట్ గో. ఏ మిస్టర్, చాలా రిస్క్ తీసుకుని మమ్మల్ని మా డబ్బుని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది సార్? ప్రజల సొమ్మునే అక్రమంగా దోచుకుని వెళ్ళిపోతుంటే చూసి సహించలేక ఆవేశం తిరగబడ్డారు. శభాష్ హీరో శభాష్. తెలుగు నవలల్లోనూ తెలుగు సినిమాల్లోనూ తప్ప
ఇలా తెగించగల మగాన్ని నేను ఎక్కడా చూడలేదయ్యా. ఆ తాపుగా అంత ధైర్యం ఎలా వచ్చేసిందయ్యా? నేను చెప్పిన పని నువ్వు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను చేయాల్సిన పని ఒక అందమైన ఆడపిల్లను ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోవాలి. ఏమన్నా మాట్లాడేది? ఆవేశపడకు, జాగ్రత్తగా విను.